ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఆ యుద్ధం ఈ యుద్ధం అని చెప్పుకుంటుంటారు. కానీ మన కోసం, మన బతుకుల కోసం యుద్ధాలు చేసిన వీరుల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. తుపాకులు తూటాలు లేని కాలంలో గెరిల్లా యుద్ధం చేసిర్రు మనోళ్ళు. చేతులతోనే శత్రువులను పిండి చేసిర్రు. అట్లా మన తెలంగాణ గడ్డ మీద కూడా గొప్ప గొప్ప వీరులే పుట్టిర్రు. వాళ్ళను ఎప్పటికీ యాది మరవద్దు, వాళ్ళ చరిత్రను మరవద్దు. అందుకే ఇగో సర్కారు వాళ్ళు ఏం చేసిరో చూడుర్రి. ఆగ చూడర్రే, ఒక చేతుల ఈటే ఇంకొక చేతుల గుర్రానికి వేసిన కళ్యం పట్టుకొని సమరానికి పోతున్నట్టే ఉన్నది సర్దార్ సర్వాయి పాపన్న గౌడు విగ్రహం. 300 ఏండ్ల కింద పాపన్న గౌడును చూసే భాగ్యం మనకు దొరకలేదు గాని ఆ వీరాది వీరుని రూపాన్ని పోతపోసి నిలబెట్టిండ్రు సర్కారోళ్ళు. ట్యాంక్ బండ్ కట్ట మీద సర్వాయి పాపన్న గౌడు విగ్రహానికి పరద గుంజిండు సీఎం రేవంత్ సారు. ఇక అటెనక పెట్టిన మీటింగ్ లో ముచ్చట జోరుగా నడిచింది. 75 సంవత్సరాల పైగా స్వతంత్ర రాష్ట్రంలో మా గీత కార్మికులు, మా గౌడన్నలు ఎంతో కాలం నుంచి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టాలి, వారి పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలి అని వారంతా తాపత్రయపడ్డారు. ఈ రోజు పాపన్న విగ్రహం పెట్టుకున్న దగ్గర టూరిజం కార్యాలయం ఉండే, బిల్డింగ్ ఉండే. ఈ బిల్డింగ్ ను కూలగొట్టండి, ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠ చేసుకుందాం. హైదరాబాదు నగరాన్ని సందర్శించడానికి వచ్చిన సర్దారు సర్వాయి పాపన్న దర్శనం జరగాలి. అంతేకాదు బీసీ బిడ్డల మీద గట్టిగానే పాయిరం చూపించిండు ముఖ్యమంత్రి. పేదల మీద, బహుజనుల మీద దాడులు చేస్తున్నప్పుడు, వాళ్ళ ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు ఈ బహుజనుల నుంచే పుట్టుకు వచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక కులాని కోసమో, ఒక కుటుంబం కోసమో పనిచేయలే. బహుజనులందరినీ కూడగట్టుకొని బహుజనులతోని దండయాత్ర చేసి గోల్కొండ కిలా మీద జెండా ఎగరేసి బహుజనుల సమాజాన్ని, సమాజాన్ని స్థాపించిన వీరుడు. ఇక ముచ్చట్లల్లా ముచ్చట ఏగజ్ పార్టీ వాళ్ళకు మళ్ళోసారి మంచిగానే సూటి పెట్టిండు. నడుస్తున్న పంచాదుల మీద గట్టిగానే ఆరుచుకుండు. రోజు బామ్మార్దులు శరోదిక్కున ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇక అవి నమ్ముతలేరని కర్ణాటక, మహారాష్ట్ర పోయి అఘోర పూజలు చేసిరా. ఊర్లల్లో చేతబడి చేస్తారు కదా, ఈ రాష్ట్రంలో అయితే పోలీసులు నిఘా వాళ్ళు మాకు చెప్తారని తమిళనాడు, మా కర్ణాటకలో పోయి అఘోరారావు పోయి చేతబడి పూజలు చేసి వచ్చిండు అఘోరాలతోటి. ఇంత ఘోరం ఉంటుందా? కరువు రావాలి, ప్రజలు రావాలి, రైతులు వాళ్ళ పంట పొలాలు ఎండిపోవాలని ఇట్లాంటి పూజలు చేస్తారు. అధికారం పోతే ఇంత దిగజారుతారా? మీరు ఆలోచన చేయండి. గట్ల నడిచింది సీఎం సారు ముచ్చట. ఇక సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 376వ జయంతిని రాష్ట్రం అంతా ఘనంగా చేసుకుండ్రు. అటు పువ్వు పార్టీ వాళ్ళ ఆఫీసుల సుత నివాళులు తెలిపి పాపన్న పోరాటాలను యాదికి చేసుకుండ్రు. ఇటు సిక్కడపల్లిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ మాట్లాడుకుంటా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు జిల్లాగా పేరు పెట్టాలి అని అడిగిండు. మరిగా సర్వాయి పాపన్న గౌడ్ అంటే బహుజన రాజ్యాధికారానికి అప్పట్లోనే బాటలేసిన వీరుడు. జనగామ జిల్లా కిలాసపూర్లో పుట్టి ఆ కాలంలోనే 12,000 మంది గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకొని గోల్కొండ, భువనగిరి, వరంగల్ కోటలను ఏలిన యోధుడు. మొఘల్ రాజులను గడగడలాడించిన యోధుడు. అటు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మొఘలుల మీద యుద్ధం చేస్తే అదే టైంలో ఇటు తెలంగాణ దిక్కు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు పోరాటం చేసిండు. అందుకే పాపన్న గౌడ్ అంటే తెలంగాణ పౌరుషానికి చిహ్నం లెక్క. ఎప్పటికీ మన యాదిలోనే ఉంచుకోవాలి.